హలో ఫ్రెండ్స్, హేమంత్ సినీ యూనివర్స్ కి స్వాగతం. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న అత్యంత భారీ మైండ్ బ్లోయింగ్ సినిమా అవెంజర్స్ డూమ్స్ డే గురించి ఈ రోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోలో ట్రైలర్ హైలైట్స్, కాన్సెప్ట్ అండ్ క్యారెక్టర్స్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మార్వెల్ తన మల్టీవర్స్ సాగాలో అతిపెద్ద ట్విస్ట్ అయితే ఇచ్చింది. మనందరికి ఇష్టమైన రాబర్ట్ డౌనీ జూనియర్ మళ్ళీ ఎంసీయూలోకి గ్రాండ్ గా రీ ఎంట్రీ అయితే ఇస్తున్నారు. కానీ ఈసారి ఐరన్ మ్యాన్ గా కాదు, ప్రపంచాన్ని వణికించే విలన్ డాక్టర్ డూమ్ గా. మల్టీవర్స్ నాశనం. ట్రైలర్ ప్రారంభంలోనే వేర్వేరు బ్రహ్మాండాలు నాశనం అవుతూ కనిపించే ఘోరమైన దృశ్యాలు అయితే ఉంటాయి. అయితే కాంగ్ ది కాంక్వరర్ తరువాత మల్టీవర్స్ కు వచ్చిన అతిపెద్ద ముప్పు డాక్టర్ డూమ్. డాక్టర్ డూమ్ ఎంట్రీ అయితే మైండ్ బ్లోయింగ్. ఆకుపచ్చ కాంబినేషన్ సూట్, చేతిలో మెటల్ మాస్క్ పట్టుకుని సింహాసనంపై కూర్చున్న డాక్టర్ డూమ్ గంభీరమైన రూపంలో ఎట్వారియర్ రాజ్యంలో కనిపిస్తుంది. అతను మాస్క్ ధరించేటప్పుడు వచ్చే ఆరా ఒళ్ళు గూస్ బంప్స్ అయితే తెప్పిస్తుంది. సూపర్ హీరోల కలయిక. డూమ్ ని అడ్డుకోవడానికి అవెంజర్స్, ఫ్యాంటాస్టిక్ ఫోర్, ఎక్స్ మ్యాన్ అందరూ ఒకే వేదిక పైకైతే వస్తారు. ఈ సినిమాలో మనకి కనిపించబోయే ప్రధాన పాత్రల పేర్లు అయితే ఒకసారి చూద్దాం. నెంబర్ 1 వచ్చేసరికి విక్టర్ వాన్ డూమ్, డాక్టర్ డూమ్ మెయిన్ విలన్. టోనీ స్టార్క్ ఐరన్ మ్యాన్, మల్టీవర్స్ సంబంధిత ప్రస్తావనలు. రీడ్ రీచార్డ్స్ మిస్టర్ ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్ ఫోర్ నాయకుడు పెడ్రో పాస్కల్. నెంబర్ 4 వచ్చేసరికి సూ స్మార్ట్, ఇన్విజిబుల్ ఉమెన్. నెంబర్ 5 అయితే జాన్ స్మార్ట్, హ్యూమన్ టార్చ్. నెంబర్ 6 చూసుకుంటే బెన్ గ్రీమ్, ది థింగ్. నెంబర్ 7 అయితే సామ్ విలన్స్, కెప్టెన్ అమెరికా. నెంబర్ 8 అయితే థార్, గాడ్ ఆఫ్ థండర్. నెంబర్ 9 డాక్టర్ స్ట్రేంజ్, మాస్టర్ ఆఫ్ ది మిస్టక్ ఆర్ట్స్. నెంబర్ 10 అయితే లోకి, గాడ్ ఆఫ్ స్టోరీస్, గాడ్ ఆఫ్ మల్టీవర్స్. అలాగే ఫైనల్ గా చూసుకుంటే నెంబర్ 11 ఉల్వర్ రైన్, డెడ్ పూల్. మల్టీవర్స్ ద్వారా కలిసే అవకాశం అయితే ఉన్న హీరోలు. డాక్టర్ డూమ్ మల్టీవర్స్ పవర్స్ ని తన ఆధీనంలోకి తెచ్చుకుని విభిన్నమైన గ్రహాలను, టైమ్ లైన్లను కలిపి ఒకే లోకంగా మార్చడానికి అయితే ప్లాన్ చేస్తాడు. టోనీ స్టార్క్ ముఖంతో ఉన్న డాక్టర్ డూమ్ ని చూసి అవెంజర్స్ అంతా షాక్ అవుతారు. ఐరన్ మ్యాన్ లాంటి ముఖం ఉన్న వ్యక్తి ప్రపంచాన్ని నాశనం చేయడానికి వస్తే అవెంజర్స్ అతనితో ఎలా పోరాడతారు అనేదే ఇందులో మెయిన్ ఎమోషనల్ పాయింట్ మచ్చ. రూసో బ్రదర్స్ మళ్లీ దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమా అవెంజర్స్ ఎండ్ గేమ్ కంటే 10 అంతలు పెద్ద స్థాయిలో ఉండబోతుంది. మీకు రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్ గా రావడం నచ్చిందా, లేదా ఐరన్ మ్యాన్ గానే ఉంటే బాగుంటుందా అనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.